ఎన్ బ్రాండ్స్ పేరుతో నకిలీ మద్యం తయారవుతుంది. ఈ నకిలీ మద్యం తాగిన తర్వాత తాగినటువంటి ఏ అన్నైనా ఏ తమ్ముడైనా కానీ అనారోగ్య పాలయ్యే పరిస్థితి కొన్ని నెలలకు సంభవిస్తుంది, మరణించే పరిస్థితి కూడా సంభవిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ రోజు పదుల సంఖ్యలో మరణిస్తున్నారు ఈ మద్యం సేవించి 16 నెలలుగా. ఏమంటే ఇవి అకౌంట్లోకి రావు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక 2 నెలలు, 1 నెల మినహాయిస్తే సమకూర్చుకోవడానికి నకిలీ మద్యం తయారు చేయడానికి ఎన్ బ్రాండ్ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అండదండలతో ఈ ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహాయ సహకారాలతో డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా తూతూ మంత్రంగా ఏమాత్రమే కానీ పని చేయకుండా వీరికి సహకరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అందుకే నకిలీ మద్యం ఎంత పబ్లిక్గా తయారు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలిగేది. ఏడన్నా మనం నేషనల్ హైవేస్లో పోతూ ఉంటే దాబాలు ఉంటాయి. ఆ దాబాలలో కాఫీ దొరుకుతుంది, టీ దొరుకుతుంది, పూరి దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది. అట్టి దాబాలో ప్రధానమైనటువంటి రహదారులలో పోయేటప్పుడు కొన్ని వందల వేల రవాణా జరుగుతూ ఉండే సౌకర్యం, బస్సులు వెహికల్స్ పోతూ ఉండే రోడ్డు మీద ఒక దాబాలో కాఫీ దొరికే చోట, టీ దొరికే చోట నకిలీ మద్యం తయారవుతుందంటే ఏమనాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని? ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా? రాయలసీమ మాత్రమే ఈ మొలకల చెరువులో జరిగినటువంటి నకిలీ మద్యం తయారీ రాయలసీమ జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో నకిలీ మద్యం సప్లై అవుతా ఉంది. ఈ మూల నుంచి, చిత్తూరు మూల నుంచి చిట్ట చివరి వరకు, ఇచ్చాపురం వరకు, ఏ మూలకు పోయినా నలుమూలల, నలుదిక్కుల అన్ని చోట్ల నకిలీ మద్యం తయారవుతుంది. నేను మద్యం సేవించే అన్నలకు, సోదరులకు అందరికీ చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సోదరులారా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బ్రాందీ షాపులలో మీరు తాగే మద్యం అది మద్యమే కాదు, మీకు మత్తునిచ్చి కాస్త మీ శ్రమను మర్చిపోయి నిద్రపోయే దానికోసం మీరు తాగుతాను అనుకుంటున్నారు. మీరు తాగుతా ఉండేది మత్తునిచ్చేది కాదు, విషాన్ని తాగుతున్నారు మీరు. ఒకనాటికి ఈ రాష్ట్రంలో ఈ మద్యం సేవిస్తే నాకు తెలిసినంత వరకు 5 సంవత్సరాల కాలానికి, మరో 4 సంవత్సరాల కాలానికి కొన్ని లక్షల మంది మరణిస్తారు. ఈ రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతా ఉంది. ప్రజల ప్రాణాలను బలిగొనే మందును తెలుగుదేశం పార్టీ నాయకులు విచ్చలవిడిగా తయారు చేసి అమ్ముతా ఉన్నారు. ప్రభుత్వ అధికారులు ఏమాత్రమే చర్యలు తీసుకోవడంలే. నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులను, ఇంతవరకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉండబడిన సుమారు 3,500 బ్రాందీ షాపులు ఉన్నాయి. ఈ 3,500 బ్రాందీ షాపులలో ఎప్పుడైనా ప్రొద్దుటూరు మొదలుకుంటే ఏ ఒక్క బ్రాందీ షాపులైనా మీరు తనిఖీ చేసినారా? ఈ 16 నెలల్లో ఏ ఒక్క బ్రాందీ షాప్ అయినా మీరు తనిఖీ చేసినారా? నిబంధనలకు అనుకూలంగా బ్రాందీ షాపులలో మద్యం అమ్ముతున్నారా, అమ్మలేదా? నకిలీ మద్యం బ్రాందీ షాపులకు వస్తుందా లేదా? లేకుంటే ఇతర రాష్ట్రాలకు, గోవాను, కర్ణాటక సంబంధించిన రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్ముతున్నారే, ఈ బ్రాందీ షాపుల్లో ఉందా లేదా? లేకుంటే నీళ్లు కలిపి కల్తీ మద్యాన్ని అమ్ముతా ఉన్నారే, ఎప్పుడైనా తనిఖీ చేసినారా? చీకట్లో 5 గంటలకు బ్రాందీ షాప్ తెరిస్తే రాత్రి 12 గంటల వరకు షాపులు ఉంటాయి. తనిఖీ చేసినారా? 12 గంటలకు బ్రాందీ షాపులు మూస్తే 12 నుంచి తెల్లవారు 5 గంటల వరకు బెల్ట్ షాపులు ఓపెన్ అవుతాయి. 24 గంటలు బెల్ట్ షాపులు, బ్రాందీ షాపులు ఉదయం నుంచి రాత్రి 12 వరకు. కాఫీ తాగే మనకు 6 గంటలకు లభ్యం కాఫీ. ఈ రాష్ట్రంలో మందు తాగే సోదరులకు చీకట్ల 5 గంటల నుంచే మందు లభ్యం. ఎన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వమే బ్రాందీ షాప్ నడిపింది కాబట్టి నిర్ణీత సమయం ప్రకారం 10 నుంచి రాత్రి 8 వరకు, 9 వరకు అమ్మినారు. కల్తీ లేని మద్యాన్ని అమ్మినారు. ఏపీ బ్రూవరీస్ నుంచి మందు తెచ్చి అమ్మినారు. ఎంఆర్పీ ధరల ప్రకారమే మందు అమ్మినారు. బెల్ట్ షాపులు లేకుండా చూడగలిగినారు. బ్రాందీ షాపుల్లో మందు తాగనీయకుండా చూడగలిగినారు.
మర్యాదగా మటసంగా తాగేవాడు ఇంటికి పోయి కొంపకు పోయి పిల్లాం సమక్షంలో 4 అంశాలు 5 అంశాలు తాగి ఉండాల్సిన పరిస్థితిని ఆయన కల్పిస్తే ఎన్ బ్రాండ్స్ అని చెప్పి ఆయన గబ్బు పట్టించే ప్రయత్నం చేసి లేని లిక్కర్ కేసు పెట్టి జైళ్లకు పంపించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 99 రూపాయలు సుమో. ఇది చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి బంగారు కానుక. ఇది అమృతమంట. నేను చెప్తాను అన్నలారా, ముఖ్యంగా నా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, ఒకటికి 10 సార్లు చెప్తాను అన్నలారా, ఈ మద్యం కోసమే నాకు ఓటేయలే మీరు. అయినా పర్వాలే, మీ కుటుంబాలు, మీ భార్యలు, మీ పిల్లలు, మీ సంసారం పచ్చగుండాలనే మనస్ఫూర్తిగా మనసావాసే కర్మే అని చెప్తానా. ఈ 99 రూపాయలకి ఇచ్చే ఈ మద్యం స్పిరిట్, ఇది ఆల్కహాల్ కాదన్నలారా, స్పిరిట్ ఇది. ఇది 10 రూపాయలకు 20 రూపాయలకు తయారయ్యే బాటలు. ఇది తాగితే పేగులు కాల్తాయన్నా, లివర్ పాడైపోతుందన్నా, సర్వనాశనం అయిపోతాం. దయచేసి మీ భార్య కోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం కళ్ళు తెరవండి, జాగ్రత్త పడండి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తయారయ్యే ఎన్ బ్రాండ్ పేరుతో తయారయ్యే ఈ కల్తీ మద్యాన్ని మీరు సేవించొద్దు. ఈ 2 బాటళ్లకు తాగే వాళ్ళకే ముఖ్యంగా ఈ బాటలు మీరు చూడాలా, మీడియా కూడా జూమ్ చేసి చూపించాలా. దీనికి మూత మీద స్టిక్కర్ ఉంది. దీని ఏమంటారు? క్యూఆర్ కోడ్ అంటారు. ఈ క్యూఆర్ కోడ్ ఉండి స్కాన్ చేసేది ఉండేది బాటల్ మూత మీద వస్తుంది. ఇది ఏపీ బ్రూవరీస్ నుంచి ప్రభుత్వం ద్వారా అధికారపూర్వకంగా వచ్చేది. ఇది మంచిది. ఇది చూడండి, ఇది చూడండి, దీనికి లేదు, క్యూఆర్ కోడ్ లేదు. స్వయంగా నేను నా డ్రైవర్ని పంపించి తెప్పించినది, దీనికి లేదు. అంటే ఇది నకిలీ, ఇది నకిలీ. ఈ నకిలీ మందు తాగి మనుషులు చనిపోతూ ఉంటే మీరు పండగ చేసుకుంటున్నారు. మరి ఇంత పెద్ద నకిలీ మద్యం తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడిన చోట విక్రయించగా అప్పటికప్పుడు ఇంకా మిగులుబడి ఉండి తయారు చేసేది 1,75,00,000 నుంచి 2 కోట్ల సరుకు ఉంది. 2 కోట్ల సరుకు అంటే రోజుకు అక్కడ 2 కోట్ల 3 కోట్ల సరుకు తయారై బయటికి పోతుంది. ఒక్క రోజుకు 2 కోట్ల 3 కోట్ల సరుకు బాటళ్ళు 17,000 బాటలు సీజ్ చేసినారు. మరొక 10-12,000 బాటలకు సంబంధించిన సరుకు రెడీగా ఉంది. 2-3 కోట్లకు సంబంధించిన సరుకు అక్కడ తయారైతే, అంటే నకిలీ మద్యం తయారైతే నెలకు 100 కోట్లు. ఒక్క మొలకల చెరువు నకిలీ మద్యం కర్మాగారంలో తయారయ్యేది 100 కోట్ల సరుకు నెలకు. వీళ్ళు 15 నెలలుగా చేస్తున్నారు. అంటే 1,500 కోట్ల రూపాయల సరుకు వీళ్ళు విక్రయించినారు, నకిలీ మద్యాన్ని. ఈ 1,500 కోట్లు, 1,500 కోట్ల రూపాయల నకిలీ మద్యం సరుకును ఏ బ్రాందీ షాపులకు అమ్మినారని అధికారులు ఎంక్వైరీ చేయరా? చీల్చి ఎర్రగడ్డ మీద పొర చీల్చినట్టు చీల్చి వేరే దానికైతే చూస్తారే చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు, దీన్ని చేయరా? నేను అడుగుతా ఉన్నా ఎక్సైజ్ అధికారులను, తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఇంత పెద్ద నేరం జరిగితే, ఇంత నకిలీ మద్యాన్ని తయారు చేసే కర్మాగారాన్ని పట్టుబడితే 9 మంది కూలీల మీద కేసు పెట్టి మమా అనిపిస్తారా? ఆ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేయరా? సూత్రధారులను, ఎవరిని ఇందులో పాత్రధారులను చేయరా? కూలి వాళ్ళను మాత్రమే ముద్దాయిలు చేస్తారా మీరు? 1,500 కోట్ల రూపాయలు ఒక మొలకల చెరువుకు సంబంధించే 1,500 కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని అమ్మితే ఈ ఆర్థిక లావాదేవీల గురించి సమాధానం చెప్పరా ఎక్సైజ్ అధికారుల కేసులో? ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది, ఎక్సైజ్ అధికారులకు ఉంది. నేనైతే 2 చేతులెత్తి నమస్కరించి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, దయచేసి ఈ రాష్ట్రంలో బ్రాందీ షాపులలో లభ్యమయ్యే మందు నకిలీ మద్యం. ఇది పూర్తిగా నకిలీ మద్యం. మనుషుల ప్రాణాలను హరించడానికి ఉపయోగపడే మద్యం ఇది. ఇది మత్తునిచ్చేది కాదు. జాగ్రత్త పడండి. ఇటువంటి ప్రభుత్వాలను, ఇటువంటి పార్టీలను గద్దెనెక్కిస్తే ఇట్టే ఉంటాయి మన జీవితాలు. ఇది మనకు గుణపాఠం. ఇప్పుడు జరుగుతూ ఉండే ఈ వ్యవహారాన్ని చూసి మనకు పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
మేము ఎంతో బాధ్యతగా చెప్తా ఉన్నాం ఈ మాటలన్నీ కూడా. ఏదో విమర్శించాలా లేకుంటే ఇంకొకటి అనే ఉద్దేశంతో మేము చేయడంలే. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.